ఈరోజు మన ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం సంవత్సరానికి సరిపడా మామిడికాయ పచ్చడిని మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందాం. దానికి ఫస్ట్ మనకి పొట్టు వలిచిన గార్లిక్, అలాగే ముక్కలు కోసిన జింజర్ కావాలి. ఈ రెండింటిని కలిపి మనం ఒక పేస్ట్ చేయాలి. సో గైస్, ఇప్పుడు మా అమ్మమ్మ ఆయిల్ పోస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ రెడీ చేసుకుందాం. సో గైస్, ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్నాం గైస్. చూడండి, జింజర్ని మిక్సీలో వేసాము. ఇప్పుడు దాన్ని పేస్ట్గా చేస్తారు. మనం పేస్ట్ రెడీ చేసాము. ఈ పేస్ట్లో మనము జింజర్, ఇంకా గార్లిక్, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు యాడ్ చేసుకున్నాం గైస్. సో గైస్ పోసామండి. ఇప్పుడు వేడయ్యాక జీలకర్ర వేయాలి. 1/2 kg మిరపకాయలు, 2 సేల కారం అవుతుందండి. 2 సేల కారానికి 1/2 kg నూనె. ఓకే. సో గైస్, ఇప్పుడు ఈ నూనె కొంచెం అలా మరగనియండి. జీలకర్ర దోరగా అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. సో గైస్, ఇప్పుడు ఇందాక మనం అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఇందులో వేయాలి. సో గైస్, ఇప్పుడు అల్లం వెల్లిపాయలు వేస్ట్ చేస్తుంది. సో గైస్, మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వీడియో చేస్తాం గైస్ తప్పకుండా. 2 సేల కారానికి 1/2 kg అల్లం, 1/2 kg ఎల్లిపాయలు పేస్ట్ చేసి వేయాలి. ఐదు నిమిషాలు ఉడికినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక 5 నిమిషాలు ఉడకాలి. తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఓకే. ఫ్రెష్గా కడిగిన మామిడికాయ ముక్కల్ని కొంచెం ముక్కలుగా కోసుకోవాలి గైస్. సో మాకైతే మా తాతయ్య కోసాడు. సో ఇప్పుడు మనం వాటి జీడిని సపరేట్ చేయాలి గైస్. అలాగే వాటిని అస్సలు కొంచెం కూడా తడిగా ఉండనియొద్దు. చూడండి, అలా జీడీని సపరేట్ చేయాలి గైస్. మనము మొత్తం కారం తీసుకుందాం. ఈ కారము మేము ఇంట్లో తయారు చేసుకున్నాం గైస్. ఎండు మిర్చిలతో ఎండబెట్టి మా అమ్మమ్మ వాళ్ళు తయారు చేస్తారు. సో ఇప్పుడు మనం దానికి చేసుకుందాం. సో ఇప్పుడు దానికి మెంతి వేస్తున్నాం గైస్. మెంతి పచ్చడి తాలింపు కారంలో కలుపుతున్నాం. సో ఇప్పుడు మనం దానికి ఉప్పు ఇంకా కారం కలుపుదాం గైస్. మనం పసుపు వేసుకుందాం గైస్. ఇప్పుడు ఇందాక కోసిన మామిడికాయ ముక్కలు ఇందులో వేయాలి. తర్వాత బాగా కలపాలి గైస్. అన్నీ కలిపి ఇందులో ఈ డబ్బాలో వేసుకోవాలి గైస్. ఇప్పుడు కలిపింది ఈ జాడీలో వేయాలి గైస్. మా అమ్మమ్మ వాళ్ళు అయితే వేసుకుంటారు. వేయాలి గైస్. అల్లం పచ్చడి, ఇప్పుడు మెంతు పచ్చడి గైస్. మెంతు పచ్చడి, ఇప్పుడు అల్లం పచ్చడి చేసుకుందాం గైస్. ఫస్ట్ అయితే గార్లిక్స్, తర్వాత కలపాలి గైస్. తర్వాత తాలింపు పేస్ట్ మిక్స్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ కలపాలి గైస్. ముక్కలు కలిపేద్దాం. అల్లం పచ్చడిలో కలిపేద్దాం, మళ్ళీ కలుపుతాం. అయితే కలిపిన అన్నం మా అమ్మమ్మ అయితే అన్నంని కలుపుతుంది గైస్ పచ్చడితో. అయితే మా అక్క తిని చూపించింది. సో గైస్ తింటుంది.
సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.